చెప్పుకోవచ్చు అనేది అభిప్రాయంగా మనం అనుకోవచ్చు. పుతిన్ ట్రంప్ భేటీ అంటే ఇండియా కూడా చాలా ఆసక్తిగా గమనించిన పరిస్థితి. ఎందుకంటే ట్రంప్ భారత్ మీద వేసిన టారిఫ్ల ప్రస్తావన ఏదైనా వస్తుందా, దీని మీద ఏదైనా ఒక సొల్యూషన్ వస్తుందా అని చెప్పేసి, అంటే వచ్చి ఉండొచ్చు అంటారా వీళ్ళిద్దరు భేటీలో భారత్పై అమెరికా వేసిన టారిఫ్ల ప్రస్తావన? డొనాల్డ్ ట్రంప్ వ్లాడిమిర్ పుతిన్ల మధ్య జరిగిన 2.5 గంటల విస్తృత సమావేశంలో భారత టారిఫ్ల ప్రస్తావన తప్పకుండా వచ్చింది అని కూడా చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ డొనాల్డ్ ట్రంప్ భారత్ను ఒక పావుగా వాడుకుంటున్నాడు. ఎందుకు? ప్రతి సంవత్సరం భారతదేశం ఆయిల్ తెచ్చుకుని సుమారు 100 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ తెచ్చుకుని $50 బిలియన్ అంటే తక్కువ కాదండి. $50 బిలియన్ మనం రష్యాకి చెల్లిస్తున్నాం సుమారుగా. ఎందుకు? వాళ్ళ నుంచి ఆయిల్ కొనుక్కొని. ఇలాగే ఇండియాయే వారికి పెట్టుబడి పెడుతుంది. కాబట్టి ఇండియా పనిష్ ఇవ్వాలని ఇంకో 25% టారిఫ్లు వేశారు. ఒక రకంగా రష్యాకి ఉక్రెయిన్ యుద్ధం మీద సీజ్ ఫైర్ జరగలేకపోతే ఇండియాని ఇంకా పనిష్ చేస్తాం అని రష్యా అప్పుడు అమెరికా అధ్యక్షుడికి ఫైనాన్షియల్ సెక్రటరీ మాట్లాడడం కూడా జరిగింది. అందువల్ల ఇండియా అనేది ఈ సమావేశం మీద ఎక్కువగా దృష్టి పెట్టింది అని చెప్పుకోవచ్చు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా అక్కడ జెలెన్స్కీ పుతిన్తో ఫోన్లో మాట్లాడి ఈ సమావేశం సక్సెస్ అయ్యేటట్టు, ఇది పుతిన్ ట్రంప్ సమావేశం అయ్యేటట్టు జరిగింది. ఇండియన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా ఈ సమావేశానికి మేము ఉత్సుకతగా ఉన్న ఈ సమావేశం విజయం సాధించాలని ఆశాభావం కూడా వ్యక్తం చేయండి. అంటే ఇండియా కూలంకషం చాలా నిశ్చితంగా దాన్ని గమనించింది. ఎందుకంటే ట్రంప్ భారత్ మీద విధించిన టారిఫ్లు రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకున్నందుకే అనేది మనకు పెద్ద విషయం అయింది. కాబట్టి ఈ విస్తృత సమావేశంలో ఏదైనా సీజ్ ఫైర్ నడిస్తే ఇక అమెరికా అధ్యక్షుడు భారత్ మీద టారిఫ్లు వేయలేడు. కాబట్టి ఇండియాకి ఆసక్తి. ఇక్కడ ఈ సమావేశంలో ఇండియా ప్రస్తావన వచ్చిందంటే తప్పకుండా వస్తుంది. ఎందుకంటే రష్యా అధ్యక్షుడికి పెద్ద తలనొప్పి అనమాట. ఎందుకంటే ఇండియా ఒక రకంగా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం ఆపేస్తే రష్యాకి $50 బిలియన్ లాసు. రష్యా ఆల్రెడీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది యుద్ధం వల్ల. ఎంతో డబ్బులు కావాలి, ఎంతో విస్తృతంగా మిత్ర దేశాలు సపోర్ట్ కావాలి. ఒక రకంగా ఇండియా అనేది రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం ఆపినా రష్యా యుద్ధం చేయడం చాలా కష్టం. అందుకనే ఒక డిమాండ్ ఏంటంటే సీజ్ ఫైర్ జరగాలి అంటే సీజ్ ఫైర్ జరిగిన తర్వాత యుద్ధం విరమణం మొత్తం ఒప్పందం అవ్వాలంటే ఒక సంవత్సరం కూడా పట్టవచ్చు. మరి ఈ లోపు ఇండియా మీద ఆంక్షలు విధిస్తే, ఇండియా ఆయిల్ తెచ్చుకోకపోతే అది ఇండియా ఆయిల్ మానేస్తుంది. కాబట్టి పుతిన్ నేను తప్పనిసరిగా ఈ సమావేశంలోని ఇండియా మీద ఆంక్షలు రష్యా మీద ఆంక్షలు తొలగించాలి, రష్యా ఆయిల్ కొనుక్కునే ఈ చైనా ఇండియాల మీద ఆంక్షలను తొలగించాలని ట్రంప్కి పెద్ద డిమాండ్ పెట్టినట్టే తెలుస్తుంది, పెద్ద డిమాండ్. కాబట్టి ఈ ట్రంప్ పుతిన్ సమావేశంలో ఇండియాపై టారిఫ్లు రష్యా నుంచి ఆయిల్ కొనుక్కున్నందుకు అనేది ఒక పెద్ద విషయం. 2.5 గంటల సమావేశం ఏం మాట్లాడుకుంటారండి? 2.5 గంటల సమావేశం ఇది ప్రధానం. ఇండియా కూడా దీన్ని నిశ్చితంగా గమనించింది. ఒక రకంగా సీజ్ ఫైర్ అవుతే ఇది విస్తృతంగా ఉండను, కానీ భవిష్యత్తులో మాత్రం సీజ్ ఫైర్ అయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇండియాకు ఒక రకంగా ఇది గుడ్ న్యూసే. ఇంకోటి ఏంటంటే ఇండియా మీద ఇంకా ఆంక్షలు అలాగే పట్టుకుని వెళ్తే రష్యాని హత్య చేసినట్టు అమెరికా. కాబట్టి ఇండియా మీద ఆంక్షలు అనేవి ఇంకా విస్తృతంగా చాలా అగ్రెసివ్గా ట్రంప్ వ్యవహరించే అవకాశం లేదు. ఎందుకంటే ఇండియా కూడా రష్యా మీద ప్రెజర్ తెస్తుంది. ఏది ఆయిల్ కోసం ఒకటే కాదండి. ఇండియా ప్రధాని ఎప్పుడు అంటారు, ఇట్ ఈస్ నాట్ అన్ వార్ ఎరా, ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదని ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు మన మోడీ గారు. అంటే ఆయిల్ ఆంక్షలు వీటికి కాకుండా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగితే అది ప్రపంచ శాంతికి మంచిది, మనకి ఇంకా ఎంతో విస్తృతంగా ఉంటుంది, ఫారిన్ పాలసీ ఛాలెంజ్ పోయినట్టే, ప్రపంచం అంతా సౌభాగ్యం ఉండి ఇండియా వృద్ధి ఇంకో 2% కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ యుద్ధం ఆగాలని ఇండియా చాలా జాగ్రత్తగా ఎక్కువగా కోరుకునే దేశాలు ఇండియా ఒకటి. కాబట్టి ఈ టారిఫ్లు ఒకటే విషయం కాదు, కానీ టారిఫ్లు అనేది వెంటనే ఇమీడియట్ బెనిఫిట్ మనకు వస్తుందండి. ఎన్నో భయాల మధ్య, అంచనాల మధ్య ఈ ట్రంప్ పుతిన్ల భేటీ జరిగింది. ఇందుకీ భేటీ